హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మా బ్రాహ్మిన్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వండుకునే అరటి పువ్వుతో రెసిపీ చెప్పింది. అది చేద్దాం. యాక్చువల్లీ ఆంటీ చెప్పారు. ఆంటీ చెప్పిన డైరెక్షన్స్లో ఫాలో అయిపోదాం. ఫస్ట్ అరటి పువ్వు క్లీన్ చేసుకోవాలి. మీరు చేతులకు శుభ్రంగా నూనె రాసుకోవాలన్నమాట, లేకపోతే చేతులు పాడైపోతాయి. మధ్యలో ఇయర్ బడ్లా ఉంది చూడండి, ఆ పొడవుగా ఉన్నది తీసేసి ఆ వైట్గా ఉన్న రేక్ కూడా తీసేయాలి. మొత్తం అలా లేతగా వచ్చేంత వరకు క్లీన్ చేసుకోవాలి. ఇది లేత పువ్వు, దీన్ని మధ్యలో ఏం క్లీన్ చేసుకోకర్లేదు, డైరెక్ట్గా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఆ పైన కోన్లా ఉంది చూసారా, అది కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి వచ్చేసి లోపల వైట్ పెటల్స్. దీంట్లో ఉప్పు, కారం, దంజలు జీలకర్ర కూడా వేసుకుని తింటే ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది. ఇలాగ చాపర్లో వేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలో మనం పర్ల్స్ చేసుకోవాలి, లేకపోతే దంచుకోవచ్చు. మనం కొంచెం మజ్జిగలో ఉప్పు అండ్ పసుపు వేసుకుని పెట్టుకోవాలన్నమాట. అవి తిప్పినప్పుడు చాప్ చేసినప్పుడల్లా వెంటనే దాంట్లో వేయాలి, నల్లగా అవ్వదు. చాప్ చేసుకున్న వాటిని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మనం గ్యాస్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిపోద్ది అనమాట, చాలా మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. మంచిగా దీంట్లో ఉన్న వాటర్ ఏం లేకుండా మంచిగా మనం దీంట్లో వాటర్ని పిండుకోవాలన్నమాట నీట్గా. అరటి పువ్వు క్లీనింగ్ చాలా పెద్ద ప్రాసెస్, ఓపిక మాత్రం చాలా ఉండాలి. నెక్స్ట్ ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఎండుమిర్చి యాడ్ చేశాను. ఎండుమిర్చి ఆంటీ చెప్పలేదు, నాకు కొంచెం స్పైస్ కావాలి కాబట్టి కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ అల్లం యాడ్ చేసుకోవాలి. అల్లం కూడా ఆప్షనలే అంట, సో అల్లం కూడా యాడ్ చేసేసుకున్నాం. మీకు అల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పిండుకుని పక్కన పెట్టుకున్న అరటి పువ్వుని వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఇది మనము పొడిగా అయిపోద్ది. అలా పొడిగా అయ్యేంత వరకు నీట్గా మంచిగా దగ్గర నుండి ఫ్రై చేసుకోండి. తర్వాత పొటాటోస్ బాయిల్ చేసుకున్నాను, అవి పీల్ తీసుకుని స్మాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, మీకు కొంచెం అట్లా ముక్కలుగా ఉన్నా చాలా బాగుంటుంది అనమాట. సో అరటి పువ్వులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చేతికి ఆయిల్ రాసుకుని ప్యాటీస్లా చేసుకోవాలి, టిక్కీలాగా. ఇంట్లో ఉన్న స్పెషల్ స్టెప్ అని చెప్పచ్చు. దీనివల్ల కర్రీ టేస్ట్ మొత్తం మారిపోతుంది. సో ప్యాన్ మీద ఆయిల్ వేసుకుని మనం దీన్ని ఇలా కాల్చుకోవడమే. అయిపోయింది కదా స్పెషల్ రెసిపీ. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? మీ బ్రాహ్మిన్ ఫ్రెండ్స్ అడగండి మర్చిపోకుండా. అండ్ ఇట్ టర్న్స్ అవుట్ సో గుడ్. ఆ టిక్కీ రైస్లో వేసుకుని దాన్ని స్మాష్ చేసుకుని కలుపుకుని తింటే అసలు చాలా అంటే చాలా బాగుంది గైస్. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.